అంటే ఒకటి అంటే రఘు గారు ఇప్పుడు ఉమ్, అసలు గవర్నమెంట్ ప్రిపరేషన్ ఎంత ఘోరంగా ఉందంటే ఆ, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా మన పృథ్వీ చెప్పినట్టుగా ఉమ్, ఇప్పుడు ఇది ఒక బీసీల విముక్తి కోసం శాశ్వత భవనం కట్టడం వేరు, ధర్మకోల్ షీట్ తోటి స్టూడియో కట్టడం వేరు. ఉమ్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇచ్చిన 42 సంబంధించిన జీవో ఒక టెంపరీ ఒక టెంపరీ ధర్మకోల్ షీట్ తో స్టూడియో కట్టినట్టు ఉంది ఇది. అంటే సినిమా వాళ్ళు కడతారు చూసిండ్రా సార్, అంటే ఏ గాలికైనా ఏ వానకైనా ఎగిరిపోయే విధంగా ఉన్నది అది. అంటే దానికి ఒక లీగల్ ప్రిపరేషన్ కానీ, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా దాని నోటిఫికేషన్ కానీ అసలు ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ జీవో ఒకవేళ రేపు హైకోర్టు అనుకూలంగా వ్యతిరేకంగా ఏ రకంగా ఇచ్చినా జరగబోయేది ఏంటి? ఒకవేళ అనుకూలంగానే ఇచ్చింది అనుకుందాం, పోటీ చేయొచ్చు, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ఎలక్షన్స్ కి అని అంటే అది ఏమవుతుందో రేపు పోటీ చేసినోడు ఏమైపోతాడు? ఒక రకంగా చెప్పాలంటే పోటీ చేసిన ప్రతి బీసీ తలకాయ తెగిపోయేటట్టు ఉంది. పోటీ చేసిన ప్రతి బీసీ తలకాయ ఏది రాబోయే ఫైనల్ జడ్జిమెంట్, అది ఏ బెంచ్కి పోతుంది? సుప్రీంకోర్టుకు పోతుందా? నెక్స్ట్ పోతుందా? ఆ తుది తీర్పుకి లోబడేది కదా జరగాల్సింది. సార్ ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు నేను రోజు అదే చెప్తున్నా. గవర్నమెంట్కి వ్యతిరేకంగా వస్తే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోతుంది. అవును, ఓకే, గవర్నమెంట్కి అనుకూలంగా వచ్చింది అనుకోండి, పిటిషనర్లు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టుకు పోతారు. ఎవరైనా పోవాల్సింది, ఇది ఫుల్ స్టాప్ ఎక్కడ లేదు. హైకోర్టులో అయితే ఫుల్ స్టాప్ అనే లేదు, కామానే ఉంది. అందుకని అసలు ఈ వే ఎంచుకున్నదే రాంగ్ కదా. ఆ, గవర్నమెంట్ జీవో తీయడము, ఆ జీవో ఇక్కడ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర అక్కడ ఉంది, అక్కడ రాష్ట్రపతి దగ్గర ఉన్నది. ఇప్పుడు దీని ఫైనల్ విముక్తి 9th షెడ్యూల్లో పెట్టే ఒక నేషనల్ మూమెంట్ జరగాలి. ఆ మూమెంట్ లో ఒక పెద్ద యుద్ధ భేరి కేంద్ర ప్రభుత్వం మీద జరిగితే వచ్చేది తప్ప ఇది ఇక్కడ ఈ జీవో పనికి రాని జీవో. ఈ జీవో ద్వారా జరగబోయేది రేపు పోటీ చేయాలన్నా భయమే, రేపు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా రెండు వ్యతిరేకం అంటున్నాం మేము. ఇక్కడ అందరూ ఏమంటున్నారంటే వ్యతిరేకంగా వస్తుందా అనుకూలంగా వస్తుందా అంటారు. ఏదొచ్చినా అది వ్యతిరేకం అని నేను అంటున్నా. ఏదొచ్చినా అది వ్యతిరేకమే. అందుకని నిన్న మీకు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన, అది ఏదొచ్చినా వ్యతిరేకమే. ఎందుకు? అంతిమ తీర్పు ఒకటి ఉన్నది కదా సార్, అంతిమ తీర్పుకి లోబడే కదా ఇదంతా. ఓ బీసీ ఆయన పోటీ చేస్తాడు, పుట్టుకుని ఒక ఎకరం భూమి అమ్మి పోటీ చేస్తాడు, రేపు తుది తీర్పు వస్తుంది, తల దిగిపడాల్సిందే కదా అక్కడ. అంత వానికి డౌట్ ఉన్న ఏముంది. అరెకరం ఎకరం భూమి పోవాల్సిందే కదా. అందుకనే చిత్తశుద్ధిగా చేసే ఒక ఫైనల్ ప్లాన్ ఏంటి? ఈశ్వరయ్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, చిరంజీవులు ఐఏఎస్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. రాష్ట్రంలో ఉన్న అంతో ఇంతో లీగల్ క్లారిటీ ఉన్న వాడు ఎవడన్నా, బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు పృథ్వీ కూడా అదే చెప్పిండు, ఉమ్, ఫైనల్ గా 9th షెడ్యూల్ యుద్ధం జరగాలి. ఇప్పుడు రఘుభాయ్ మీరు ఏమన్నారు? ఒకవేళ రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీలో 9th ఉమ్, షెడ్యూల్ కోసం పోరాడితే మీరు అందరూ వస్తారన్నారు. 100% ఒక్కళ్ళం కాదు, లక్షల మందిని తీసుకొని వస్తాం. ఎందుకు వస్తాం? రేవంత్ రెడ్డి కోసం రావడలే మేము, ఉమ్. కాంగ్రెస్ పార్టీ కోసం రావడలే, కోటాను కోట్ల మంది నా బీసీ ప్రజల కోసం వస్తున్నాం, దానికోసం వస్తున్నాం. అందుకనే రేవంత్ రెడ్డి మెట్లు దిగి 9th షెడ్యూల్ కోసం యుద్ధం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని విపక్షాలు, అన్ని అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, అన్ని సంఘాలతో కలిపి ఒక పెద్ద కమిటీ వేసి ఆ కమిటీ తరఫున ముందు రాష్ట్రపతిని అందరినీ కలిసి మెమోరాండం ఇచ్చి ప్రధానమంత్రికి ఇచ్చి ఒక 30 రోజుల సమయం ఇచ్చి, ఆ సమయం ఇచ్చిన తర్వాత అప్పటికీ అది పరిష్కారం కాకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒక భారీ యుద్ధానికి రేవంత్ రెడ్డి కదిలితే ఆయనతో పాటు అందరం కదిలి ఒక పెద్ద యుద్ధం చేస్తాం. ఒకవేళ రేవంత్ రెడ్డి దీనికి రాకపోయినా మేము మాత్రం కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేయడానికి రెడీగా మొత్తం ప్రణాళికలే తయారు చేస్తున్నామని ఈ సందర్భంగా జూమ్ మీటింగ్ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి పెద్ద మనుషులుగా మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని, చిరంజీవి గారిని ముందు పెట్టి మేము లక్షలాది మంది యువకులం, బీసీ ఎస్సీ ఎస్టీలో మిగతా సామాజిక వర్గాలు అందరం కలిసి, అది బీసీ ఇష్యూ అయినా ఒక రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు, మాట చెప్తున్నా, ఇది పీడిత వర్గాల సమస్య. రేపు ఎస్సీలకి రిజర్వేషన్స్ పెంచాల్సి వస్తుంది, రేపు 20%, దానికి బీసీలు రావాల్సి వస్తుంది, బీసీలు పెంచడానికి ఎస్సీలు రావాల్సి వస్తుంది. కాబట్టి పీడిత వర్గం అంతా పరస్పరంగా పోరాటం చేయాలి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ మరి చాలా చాలా ప్లాన్డ్ గా అసలు ఏమాత్రమే వదిలిపెట్టేది లేదు అనే యాంగిల్లో అభిషేక్ మను సింఘ్విని తీసుకొచ్చింది. ఆయన గంటలు గంటలు వాదించిండు, రేపు మళ్ళా వాదించబోతున్నాడు. రేపు నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వలేదు కాబట్టి రేపు పొద్దుగాల 10:30కి స్టే ఇవ్వడానికి, అది స్టే అంటున్నా, మన నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.
అంత అది ప్లాన్ ఇచ్చిన దేనికి? చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మరి ఇంత పకడ్బందీగా ఎందుకు వాళ్ళు హడావుడి వాతావరణం దేనికోసం, ఎజెండా ఇప్పుడు ఏంటి? ఒకటి ఏంటంటే సార్, వస్తుంది అంటే రేపు ఏమైనా అంతిమ తీర్పు అది, ఉమ్. మొత్తం ఫైనల్ తీర్పు అయితే కాదు కదా అది, దాని నెక్స్ట్ ఉంటది కదా. మరి ఆ తీర్పుకు లోబడే కదా ఇది. రేపు నోటిఫికేషన్ వస్తే మాత్రం ఏంటి, అదే రేపు అండి, నేను హైకోర్టు గవర్నమెంట్ ఎందుకు ఇంత హడావుడి చేస్తుంది మరి మరి ఇంకా డ్రామా, సుప్రీంకోర్టు టోటల్ డ్రామా డ్రామా. డ్రామానా? 100% రేవంత్ రెడ్డిని అభినందించినట్టుగా సోనియా గాంధీ ఒక లెటర్ ఇచ్చింది. ఉమ్. దాన్ని ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నాకు ఇది ఆస్కార్ అవార్డుతో సమానం అన్నాడు. ఉమ్. ఆస్కార్ దేనికి ఇస్తారు? నటించినందుకు ఇస్తారు ఆస్కార్ అవార్డు. ఆయన ముందే డిక్లేర్ చేసే, మీరు అది అంతా తెలిసి కూడా ఇది అంటారు కదా రావు గారు. ఆ, ఇది ఓకే. ఇది నా తరఫు నుంచి ఎలాంటిది లేదు. ఇప్పుడే మా కార్యకర్తలంతా వచ్చారు. ఆ, ఏమంటారట, ఒక్క గ్రామాన్ని మేము పోనేము రెడ్లు అంటారు. ఆ, షాద్నగర్ మండలంలో ఒక్క గ్రామంలో ఒక్కొక్క రెడ్డి, ఈ రిజర్వేషన్లు ఎప్పుడు పోతాయా, అక్కడ రెడ్లు ఎప్పుడు పోటీ చేయాలా అని ఎదురు చూస్తున్నారు అన్ని గ్రామాల్లో. ఉమ్, అందుకని వాళ్ళు ఒక గ్రామాన్ని పోనీయరు. రెడ్డి వేలమ కమ్మదొరలు ఎక్కడ ఒక గ్రామాన్ని పోనీయరు, ఒక ఉమ్. పార్క్ కమిటీలు పోనీయరు, ఒక వాకర్స్ కమిటీలు పోనీయరు, ఒక అపార్ట్మెంట్ కమిటీలే పోనీయని వీళ్ళు ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు పోనిస్తారా అండి వీళ్ళు? ఇప్పుడు అల్టిమేట్ గా మీరు ఏమంటున్నారు, రేపు నోటిఫికేషన్ ఫైనల్ ఆపండి. ఒకటి అంటున్నారు రవి No, no, గారు, ఎలాంటి ఇది నోటిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వద్దు. ప్రిపరేషన్, ఒక లీగల్ ప్రిపరేషన్ కి సంబంధించిన ఒక బలమైన జీవో కాదు ఇది. ఒక ఓకే. ఫస్ట్ డ్రామా ప్రోగ్రామ్ ఇది. ఈ ఆ, డ్రామా ప్రోగ్రామ్ కి అన్యాయంగా ఇది హైకోర్టులోకి వచ్చి హైకోర్టులో ఈ పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. దీనికి ఎలాంటి ప్రిపరేషన్ లేదు. ఇది బలమైన జీవో కాదు. ఇది ధర్మకోల్ షీట్ తో తయారైన ఒక స్టూడియో జీవో ఇది. ఇది శాశ్వత భవనం కాదు. అంటే మీరు ఏమంటారు శాశ్వత ఇప్పుడు? భవనం కాదు కాదు, 9th షెడ్యూల్ శాశ్వతం, అది ఓకే. ఇప్పుడు మీరు ఆ, ఏమంటారు, ఇవన్నీ బంద్ చేయరిగా, చలో ఢిల్లీ 9 అంటారు సీట్ల అంతేనా? కోసం యుద్ధాన్ని ప్రారంభిద్దాం. మరి ఎలక్షన్ ఎట్లా సార్? ఇప్పుడు లైట్ వెలుగుతలేవు, మోరీలు తీస్తలేరు, అంత ఆగమాగం ఉంది కదా గ్రామాలంతా. ఎప్పుడు పెడదాం అనుకుంటున్నారు ఎలక్షన్? గ్రామాలు ఉన్నాయి. ఉమ్. గ్రామాల ఎన్నికలు జరగకపోతే అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చి కూడా చేయించవచ్చు ఆ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తోటి. అదేం పెద్ద పని కాదు. ఉమ్, ప్రతినిధులు ఒక ప్రజాప్రతినిధులే. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లేదా, ఉమ్, ఆఫీసర్ సిస్టమ్ లేదా? ఉమ్, అవసరమైతే గ్రామాలలో సపోర్టింగ్ గ్రామ కమిటీలు వేసుకోవాలి. ఒకటి గ్రామ అభివృద్ధి ఏదో డెవలప్మెంట్ ఒక కమిటీ వేసుకోవాలి. అందులో అన్ని వర్గాలని చేర్చుకోవాలి. ఆ కమిటీ తోటి నడిపియాలి ఎగ్జిక్యూటివ్ ని మ్యాచింగ్ చేసి. బేసిక్ గా మేము అడుగుతున్నది ఏంటంటే రావు గారు, ఇది లీగల్ ప్రిపరేషన్. లీగల్ కి ముందు ది లీగల్ కి వ్యాలిడిటీకి ఎక్కడ ఇది పొసగదు. ఇది అంతిమ తీర్పుకు లోబడే ఉంటది. కాబట్టి రేపు మాకు అనుకూలంగా వ్యతిరేకంగా అనే మాటలు రెండు మాకు వ్యతిరేకమే నేను అంటున్నా. రెండు వ్యతిరేకమే. ఉమ్. ఎందుకంటే మాకు 9th షెడ్యూలే అంతిమ విముక్తి. దాని పోరాటానికి రేవంత్ రెడ్డి ముందుకు రావాలి. నీ నాయకత్వంలో చేద్దాం, మొత్తం ఓకే. కలుసు. నువ్వు రాకపోతే మాత్రం మేమే నాయకత్వం వహిస్తాం. ఉమ్. మా చిరంజీవి గారు, మా ఈశ్వరయ్య గారే నాయకత్వం వహిస్తారు. పెద్ద మనుషులు పెట్టి నడిపిస్తాం. యా.